హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ బడా గణేష్ మండపం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే మనకి ఈ రోజు 10th జూలై అనమాట. ఇక్కడైతే మనకి పోస్టర్ చేంజ్ అయింది, ఇంకా ప్లస్ చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకుందాం రండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ బడా గణేష్ మండపం దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడైతే చాలా అప్డేట్స్ ఉన్నాయి. మన లాస్ట్ విజిట్ వచ్చేసి 6th జూలై అనమాట. ఇప్పటికైతే మనకి చాలా అప్డేట్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఈరోజు అయితే 10th అనమాట. 4 డేస్లో మనకి చాలా వర్క్స్ అని. మెయిన్ ఏంటంటే మనకి ఖైరతాబాద్ గణేష్ పోస్టర్ అయితే చేంజ్ అయిపోయింది. మనం ఫస్ట్ ఖైరతాబాద్ గణేష్ పోస్టర్ అయితే చూసుకున్నాము. మన గణేష్ మహారాజ్కి ఇంతకు ముందుకు గ్లోబ్ అనేది కింద పాదాల దగ్గర అయితే ఉండే ఇక్కడ. కాకపోతే ఇప్పుడు మనకి పాదాల దగ్గర అందరికి పాదాలు, స్వామివారి పాదాలు అందుకోలేదు కాబట్టి మనకు బ్యాక్ సైడ్ అయితే పెట్టినారు. నేను అప్పుడు కూడా చెప్పిన గ్లోబ్ అయితే పెట్టి తీసేసినారు. ఇంకా మెయిన్ చేంజ్ వచ్చేసి ఇక్కడ మనకి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి అయితే కొత్తగా అయితే యాడ్ అయింది అనమాట. ఇంతకు ముందుకు అయితే ఇక్కడ మనకి శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి అయితే ఇక్కడ ఉంటుండే. ఇక్కడనేమో లలిత తిరుపతి సుందరి దేవి అయితే ఉంటుండే. ఇంకా మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉందన్నమాట. పోస్టర్ చూసుకోవచ్చు మనకి స్వామివారికి. ఇటు సైడ్ మనకి గజలాంతమి అట్లనే ఉంది. ఇక్కడ సైడ్ మన పూరి జగన్నాథ స్వామి కూడా సేమ్ అలానే ఉన్నది అనమాట, చూసుకోవచ్చు. ఇంకనైతే మనకి పోస్టర్ అయితే రిలీజ్ అయింది కొత్తది. అండ్ ఇక్కడ మనకి ఇంకా మేజర్ అప్డేట్స్ వచ్చేసి ఇక్కడ మనకి డొనేషన్ కౌంటర్ అనమాట, చూసుకోవచ్చు. ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి అయితే డొనేట్ చేసుకోవచ్చు. అండ్ ఇటు వచ్చేసి మనకి స్వామివారికి లెగ్స్ అయితే ఉన్నాయి. లెగ్స్ అయితే ఇక్కడ పెట్టేసినారు. అండ్ పైన చూసుకుంటే మనకి బాడీ, మనకి స్టమక్ అండ్ బాడీ చెస్ట్ పార్ట్ అయితే మొత్తం అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట. పైన వెల్డింగ్ కూడా వేసేసినారు. అంటే జస్ట్ ఇట్లా కాళ్ళు కట్టి పెట్టినారు, వెల్డింగ్ కూడా వేసేసినారు. ఇంకా నెక్స్ట్ లెగ్స్ అయితే పెట్టేసేయాలన్నమాట. లెగ్స్ తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేస్తే మనకి స్వామివారి 3 ఫేసెస్ ఉన్నాయి. 3 ఫేసెస్ అయితే రెడీ అవుతున్నాయి అనమాట, చూసుకోవచ్చు కదా. ఒక 1 2 3 ఫేసెస్ అయితే రెడీ అయినాయి. ఇక్కడ మనకి తొండం ఇట్లా వచ్చింది కదా, అంటే ఆఫ్ పెట్టినారు. తర్వాత మళ్ళీ మొత్తం మనకైతే ఎక్స్టెండ్ చేస్తారు రాడ్స్ తోని. చూసుకో స్వామివారి ఫేస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఫేసులు. ఇటు నుంచి ఇక్కడ దాకా అయితే మనకి కిరీటాలు అనమాట. అండ్ నెక్స్ట్ అదంతా మనకి ఫేస్ పార్ట్ అనమాట, చూసుకోవచ్చు. మనకు తొండాలన్నీ స్వామివారి దగ్గర అయితే స్పీడ్గా అయితే అవుతున్నాయి వర్క్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక ఫేస్ అయితే రెడీ అవుతుంది. ఐ థింక్ మనకి పూరి జగన్నాథ స్వామి ఫేస్ అనుకుంటుంది, చూసుకోవచ్చు. మనకి కిరీటము ఇక్కడ చూసుకుంటే మనకి అన్ని చేతులు అయితే రెడీ చేస్తున్నారు. మనకి చూసుకున్నట్టయితే మనకి పైన బాడీ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఈ లెగ్స్ తీసుకొచ్చి అక్కడ ఈ స్పేస్లో అయితే అవన్నీ ఫిట్ చేయండి, జాయిన్ చేసేసి వెల్డింగ్ అయితే చేసేస్తారు. వెల్డింగ్ చేసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఫేస్ పెడతారు అనమాట. ఒక 2-3 డేస్లో ఈ వర్క్ అంతా అయిపోతుంది. ఇదంతా ఇంకా ఫేస్ అయితే ఇంకా అండర్ ప్రాసెస్లో అవుతుంది కదా. ఇక్కడైతే అన్న వాళ్ళు మెజర్మెంట్ తీసుకుని అన్ని అయితే కట్ చేసుకుంటున్నారు. ఇది చూసుకున్నట్టయితే మనకి వెల్డింగ్ వర్క్స్ అయితే అవుతున్నాయి, చూసుకోవచ్చు. స్వామివారి ఫేస్ అయితే మనకు తొండం అనమాట. ఇది కదా, ఈ నుంచి తొండము. ఇదంతా ఖాళీ స్పేస్ మొత్తం మనకి రాడ్స్ అయితే వెల్డింగ్ చేస్తారు. ఇక్కడ చూసుకో తనని అయితే మెజర్మెంట్స్ తీసుకున్నాడు. అండ్ ఇటు వచ్చేస్తే మనకి వెల్డింగ్ అంతా అయిపోయింది. ఈ ఫేస్ అయితే వెల్డింగ్ అయిపోయింది అనమాట, చూసుకోవచ్చు. ఇక్కడ మనకి తొండము అంతా అయిపోయింది వెల్డింగ్. ఇక్కడ కిరీటం అనమాట. ఇక్కడైతే మనకి ఈ స్పేస్లో అయితే మనకి ఐస్ ఇట్లు వస్తాయి అనమాట. ఇదంతా మనకి 4 ఇక్కడ ఐస్ వస్తాయి అనమాట. ఇక్కడేమో మనకి స్వామివారికి తొండాలు ఇంకా జాయిన్ చేస్తారు, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ కూడా మనకి ఇంకొకటి బాడీ అనుకుంటా, బాడీ వేసినారు ఇక్కడ వేసుకోవచ్చు. మనకి నైల్స్ పక్కన సైడ్ విగ్రహాలకైతే ఇది బాడీ వేస్తున్నారు. మనకి మట్టి వర్క్ అయితే ఇంకా కొన్ని డేస్ పడుతుంది. చూసుకుంటే మనకి బాడీ అయితే మీకు జూమ్ చేసి అయితే ఒకసారి చూపిస్తే చూడండి. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి నెక్ నుంచి చెస్ట్, స్టమక్, ఇంకా లెగ్స్ అయితే అక్కడ పెట్టేసినారు. ఇంకా అది వెల్డింగ్ అయితే చేయలేదు. అది చేసినాకైతే మస్తు మజా వస్తుంది. వెల్డింగ్ పేసులు పెట్టినాక ఇంకా వర్క్ అయితే చాలా స్పీడ్గా అవుతుంది అనమాట, చూసుకోవచ్చు. మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ అయితే జల్దీగా అయితే రెడీ అయిపోతున్నాడు. ఇంకొక ఐ థింక్ 47 డేస్ ఉందన్నమాట మనకి ఫెస్టివల్కి. అయితే మనకి డొనేషన్ చేయాలనుకున్న వాళ్ళైతే ఒకసారి ఇక్కడ మనకి డొనేషన్ కౌంటర్ దగ్గరకు వచ్చి మనకి ఫోన్పే, క్యాష్ ఏదైనా అవైలబుల్ ఉంది, తీసుకోవచ్చు. గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ VMK Media. థ్యాంక్ యూ.